ఈరోజు మనిషి తను ఎందుకు సృష్టించబడ్డాడు, ఏం చెయ్యాలో తెలియకుండానే తన జీవితం ముగించుకుంటున్నాడు. అయితే మనం ఎందుకు సృష్టించబడ్డాం, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడని మనం వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మనం ఊరకనే పుట్టలేదండి, పుట్టిన ప్రతి దానికి ఒక కారణం అంటూ ఉంటుంది. ఈ మైక్ ఉందంటే, ఈ మైక్ సృష్టించబడిందంటే కారణం మనందరికీ పెద్ద సౌండ్ ఇచ్చి వినిపించబడాలని, ఒక ఫోన్ ఉందంటే మాట్లాడాలని, కాబట్టి ఒక ఫ్యాన్ ఉందంటే గాలి కావాలని. ఇలా చూస్తే పుట్టిన ప్రతి వస్తువు కూడా కారణం ఉంది. అలాగే మనకి కూడా ఒక కారణము ఉంది. ఆ కారణం ఏంటో దేవుడే చెప్పాడు. ఒకసారి చూద్దాం. మనం ఎందుకు సృష్టించబడ్డాం అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి. కాబట్టి సత్క్రియలు అంటే ఏంటి? దేవుడు సువార్త ప్రకటించమన్నాడు, పేదవారిని ఆదరించమన్నాడు, దేవుడు ప్రేమను అనేక మందికి ప్రకటించమన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని, ఇలా అనేకమైన సత్క్రియలు దేవుడు మనకి అనుగ్రహించాడు. అవన్నీ మనం చేస్తున్నామా, నెరవేరుస్తున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. అంతేకాదు 1 పేతురు 2:9 కూడా మీరు దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించేయడానికి మీరు రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క గుణాతిశయాలని ప్రచురం చేయాలి. రాజులైన యాజక సమూహంగా మనం ఈ లోకంలో జీవించాలి అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు యెషయా 43:21, నా నిమిత్తం నేను సృజించిన జనులు ఆయన్ని స్తుతించాలి. ఈరోజు మనం స్తుతిస్తున్నామని, మనం దేవుడిచ్చిన స్వరాలతో మనం ఆయన్ని స్తుతిస్తున్నాం.